తెలంగాణ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా తెలంగాణలో రిటైర్డ్ అయినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారికి రావాల్సినటువంటి ఒక బెనిఫిట్స్ అంటే వారికి పెన్షన్లు కానివ్వండి, లేకుంటే జీపీఎఫ్లు ఇవన్నీ కూడా ఏది ఉంటాయో వాళ్ళకు గ్రాట్యుటీ కానీ వారికి రావాల్సినటువంటి హెల్త్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా ఏది కూడా 2 సంవత్సరాలు ఇవ్వట్లేదు. 2,000 కోట్ల దాకా దాదాపు 20,000 మందికి బకాయిలు ఉన్నారు. వారు చేస్తున్నటువంటి ఒక ఏదైతే నిర్లక్ష్యం ఉందో దానివల్ల ఈరోజు 40 మంది దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వము ఉద్యోగస్తులకు సమయానికి వీళ్ళు జీతాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. 700 కోట్లు రిలీజ్ చేస్తున్నారు, ఒక్క పైసా రిలీజ్ చేయలేదు. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి ఒక ఏదైతే ఉద్యోగస్తులు పోరాడుతూ ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగస్తులు, ఆ రిటైర్డ్ ఉద్యోగస్తులు ఒక సపోర్ట్గా, అదేవిధంగా ఉద్యోగస్తులు సపోర్ట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ దగ్గర ధారణా చౌక్ దగ్గర ధారణ చేసింది. మా 3 ఎమ్మెల్సీలు రంజిరెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, కుమరే గారు వారి యొక్క చేసినటువంటి ధారణకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తి మద్దతుతో మా మద్దతు రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసము, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసము ఎప్పుడూ ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఎట్లా మాట్లాడిన వాళ్ళు అంటే ప్రభుత్వం దగ్గర ఖజానా లేదంటే వదిలేస్తారా గాలికి? సూసైడ్ చేసుకోవాలా? తీసుకురావాలి, ఎక్కడి నుంచో తీసుకోవాలి. సింగరేణికి ఎట్లా తీసుకొస్తున్నారు మీరు? ఇవన్నీ కూడా మీరు అవినీతి ఆపండి, అదే ఖజానా వస్తుంది. సరే, దావాస్ అంటే అన్ని ముఖ్యమంత్రులు పోయారు, కానీ రాష్ట్రానికి ఏం వచ్చిందని చూడాలి మనం. మన రాష్ట్రానికి ఎంత వచ్చింది, ఏం వచ్చినాయి, ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి, ఏమేమి ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, అవి చెప్పాలి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగస్తుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ బకాయిలు కానీ, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ సంబంధించినటువంటి ఒక బెనిఫిట్స్ కానీ, లేకుంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పోతున్నాయి ఈ నిధులు? ఒక ధనిక రాష్ట్రాన్ని బీద రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పుని ఈ పార్టీ కూడా కొనసాగిస్తూ ఉన్నది. ముందు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడవడం కాకుండా కేంద్రం మీద మీరు ఏం చేస్తున్నారు, ఎన్ని మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఎట్లా తీసుకొస్తారు, ఇవన్నీ ఆలోచించకుండా మీరు ఎన్ని రకరకాలైనటువంటి ప్రామిస్ చేస్తారా? మీ రైతు బంధువులు ఏమైనాయి, విద్యార్థుల స్కాలర్షిప్లు ఏమైనాయి, మీరు ఇవ్వాల్సిన బంగారం ఏమైంది, ఉజ్వల స్కీమ్లు ఏమైనాయి, ఇవన్నీ కూడా వీళ్ళు మా ఉద్యోగం మాది ఉన్నది. మీరు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఎక్కడ ఉన్నాయి? ఒక బస్ రైడ్ ఫ్రీ ఇచ్చేసారు, మొత్తం అయిపోయినట్ట. సరే.